హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విఆర్కే టెక్ తెలుగు. ఈ వీడియోలో సెలెక్ట్ RC2106 ఆర్పిఎం మీటర్. ఈ ఆర్పిఎం మీటర్లో 7 సెగ్మెంట్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లేలో డిజిట్స్ అనేది క్లియర్గా కనిపించటం లేదు. పవర్ సప్లై ఇచ్చి ప్రాబ్లం ఎలా ఉందో చూద్దాం. లైను న్యూట్రల్ ఇచ్చాను. ఆన్ చేసిన వెంటనే డిస్ప్లే అనేది ఈ విధంగా వస్తుంది. మధ్యలో డిజిట్ అనేది కట్ అయి ఉంది. ఈ విధంగా మధ్యలో కట్ అయి ఉంది. దీన్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఈ బాడీ కేస్ను ఓపెన్ చేసుకోవాలి. డిస్ప్లే బోర్డు ఫ్రంట్ ప్యానల్ కవర్ను కూడా ఓపెన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, డిస్ప్లే వెనక షోల్డర్ జాయింట్స్ అనేది లూజ్ అయినా కూడా కొన్ని సెగ్మెంట్స్ పనిచేయవు. ముందుగా ఈ జాయింట్స్ కు డ్రై సోల్డరింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆర్పిఎం మీటర్కి పవర్ సప్లై ఇచ్చి ఆన్ చేసి చెక్ చేసుకోవాలి. డిస్ప్లే అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. పవర్ సప్లై ఇవ్వాలి. ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత కూడా డిస్ప్లే అనేది డిజిట్స్ అనేది సరిగా కనిపించడం లేదు. డ్రై సోల్డరింగ్ చేసిన తర్వాత కూడా డిస్ప్లే అనేది సరిగా. ఫ్రెండ్స్, డిస్ప్లే ఎల్ఈడి సెగ్మెంట్ డ్యామేజ్ అయి ఉండొచ్చు. కొన్ని ఎల్ఈడి సెగ్మెంట్స్ కాలిపోయి ఉండవచ్చు. ఇప్పుడు ఈ ఎల్ఈడి డిస్ప్లేని రిమూవ్ చేసుకొని ఒక పాడైపోయిన ఆర్పిఎం మీటర్ నుండి డిస్ప్లేని రిమూవ్ చేసుకొని ఇక్కడున్న ఆర్పిఎం మీటర్కి సెట్ చేసి చూద్దాం. ఈ పాత పనికిరాని ఆర్పిఎం మీటర్ నుండి డిస్ప్లే బోర్డును రిమూవ్ చేస్తున్నాను. ముందుగా వర్కింగ్లో ఉన్న డిస్ప్లే బోర్డును రిమూవ్ చేద్దాం. ఈ విధంగా సర్క్యూట్ ట్రాక్స్ అనేది డ్యామేజ్ కాకుండా రిమూవ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ డిస్ప్లే బోర్డును కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎల్ఈడి బోర్డును ఇన్సర్ట్ చేసి సోల్డరింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ ప్యానల్లో కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఎల్ఈడి బోర్డును సెట్ చేసుకొని సోల్డరింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా పిన్ టు పిన్ టచ్ కాకుండా నీట్గా సోల్డరింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ కవర్ని మొత్తం కేసును సెట్ చేసుకోవాలి. ఇప్పుడు సప్లై కనెక్షన్ ఇచ్చి చెక్ చేద్దాం. పవర్ ఆన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, డిస్ప్లేలో డిజిట్స్ అనేది క్లియర్గా కనిపిస్తున్నాయి. మొత్తానికి ప్రాబ్లం అనేది సాల్వ్ అయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఎలక్ట్రానిక్స్ రిపేరీ మరియు ఇన్స్ట్రుమెంట్స్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వారికి చాలా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సందేహాలను కామెంట్ చేయండి.